నమస్కారం. ఎంఎం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాం పట్టణంలో రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన ర్యాలీ. రహదారి భద్రత పాటించి ప్రమాదాలను నివారించాలని డీఎస్పీ రాఘవులు. నేటి నుంచి 4 లేబర్ కోడ్ల అమలు నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆందోళనలు. తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న మంత్రి కొండపల్లి. వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచన. ఇక వివరాలకు వెళ్తే, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఉచితంగా నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గైతురాజు పిలుపునిచ్చారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో క్యాన్సర్ పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 2 నెలలుగా జిల్లాలోని ప్రతి ఒక్కరికి అసంక్రమిత వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ పరీక్షలన్నీ ఉచితంగా చేస్తున్నారని, కానీ రక్తపోటు, మధుమేహం వ్యాధుల పరీక్షలకు వస్తున్న స్పందన క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడానికి రావట్లేదని తెలిపారు. మహిళలకు రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు ముందుగానే చేయించుకుంటే మందుల ద్వారా నయం చేసుకోవచ్చని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. స్థానిక మహారాజా ఆసుపత్రిలోని రూమ్ నెంబర్ 222లో వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. రీసెంట్గా 2 months నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి మనం క్యాన్సర్ టెస్టింగ్ అనేది, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేది టెస్టింగ్ జరుగుతూ ఉంది. అయితే ఈ 2 months నుంచి జనరల్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ 3 వ్యాధులు కూడా టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంది. అయితే హైపర్ టెన్షన్కి, డయాబెటీస్కి పబ్లిక్ సిద్ధంగా వస్తున్నారు, కానీ క్యాన్సర్ దగ్గరికి వచ్చే వరకు కొద్దిగా భయం అనేది ఉంది. దాన్ని ముఖ్యంగా మనం ఏమర్థం చేసుకోవాలంటే, క్యాన్సర్ వ్యాధి తొందరగా డిటెక్ట్ అవుతే అది కేవలం మందులు వినియోగించుకొని, ఎలాగైతే ఒక బీపీ మందు, డయాబెటీస్ మందు వేసుకుంటారో అదేవిధంగా ఒక క్యాన్సర్ మందుని వేసుకొని అది అరెస్ట్ చేయవచ్చు, ఆపవచ్చు. కానీ ఎప్పుడైతే మనం అలాగ నెగ్లెక్ట్ చేసి వదిలేస్తామో ఆ వ్యాధి పెరిగిపోయి మేజర్ ట్రీట్మెంట్స్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే అందరూ కూడా పిహెచ్ లెవెల్లో వాళ్ళు ఫ్రీగా టెస్టింగ్ ఇస్తున్నారు. అది టెస్టింగ్ ఇచ్చి మళ్ళీ మన మహారాజా హాస్పిటల్లో రూమ్ నెంబర్ 222, రూమ్ నెంబర్ 222, 3 2 ఆ రూమ్ నెంబర్లో ప్రివెంటివ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అనేది ఉంది. అయితే అక్కడికి వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఫ్రీగా గవర్నమెంట్ సైడ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం చూస్తుంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇటువంటి క్యాన్సర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందరు కూడా ఆ క్యాన్సర్ని ముందు డిటెక్ట్ చేయడానికి వాళ్ళు పిహెచ్ సెంటర్స్తో, అలాగే ఫీల్డ్లో కూడా టెస్టింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఈ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే మహారాజా హాస్పిటల్లో ఉందో రూమ్ నెంబర్ 222 దానికి వెళ్తే వెంటనే వాళ్ళు టెస్టింగ్ చేసి వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నదో చూసి వాళ్ళకి వెంటనే మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అందరు కూడా ఈ ఫెసిలిటీని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన మోటార్ సైకిల్ దొంగతనం కేసులో పడాల జనార్దన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని డీఎస్పీ భవ్యారెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆమె తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ దొంగతనాలు మొత్తం 4 చేశారని, అందులో 2 మైనర్లని తెలిపారు. A2 ముద్దాయి సందీప్ను అరెస్ట్ చేయవలసి ఉందన్నారు. 2 స్కూటీలు, 1 పల్సర్ బైకు, 1 స్ప్లెండర్ బైకు రికవరీ చేసినట్లు తెలిపారు. దొంగతనాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐ జిఏవి రమణ, ఎస్ఐ యు మహేష్ పాల్గొన్నారు. బొండపల్లి లిమిట్స్లో మోటార్ సైకిల్ అఫెన్సెస్ జరిగాయి. 2 మోటార్ సైకిల్ అఫెన్సెస్లో మనము 3 జువెనైల్ హోమ్స్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఒకరిని మనకి పదాల జనార్దన్ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఇందులో మనకి ముఖ్యంగా ఏం జరిగిందంటే, ఎర్లీ మార్నింగ్ వీళ్ళు సీరియల్ మోటార్ సైకిల్ అఫెండర్స్. ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ గేట్ కాంపౌండ్ వాల్ లోపల ఉన్న మోటార్ సైకిల్స్ ని వీళ్ళు హ్యాండిల్ లాక్ ఉన్న హ్యాండిల్ ని బ్రేక్ చేసి గేట్ ని కూడా లాక్ ఓపెన్ చేసేసి ఆ మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పటి వరకు మనం టోటల్
టోటల్ ప్రాపర్టీ రికవర్ చేసింది 4 మోటార్ సైకిల్స్ రికవర్ చేశాము. అలాగే 2 స్కూటీస్, ఒక పల్సర్ అండ్ ఒక స్ప్లెండర్ బైక్ ని రికవర్ చేయడం జరిగింది. ఇంకా అరెస్ట్ చేయాల్సింది మనము ఒక సందీప్ అనే ఒక A2 అనే అతన్ని అరెస్ట్ చేయాలి మేము. అలాగే ఇంకో 2 మైనర్స్ ని జూనియర్ హోమ్స్ కి పంపించడం చేయాల్సి ఉంది. మేజర్ గా ఇది చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు మన గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో. బొండపల్లి SI టీమ్ చాలా వెరీ గుడ్ వర్క్ చేసి టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా వీళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లా రాజ్యాం పట్టణంలో పోలీసులు రోడ్డు భద్రతపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు DSP రాఘవులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోలిపల్లి పైడితెల్లమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ GMRIT మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని వాహనదారులకు సూచించారు. ప్యాషన్ కోసం కాకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ వినియోగించుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. అన్నింటికన్నా ప్రాణాలు ముఖ్యమైనవని, రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు తప్పక భద్రతా ప్రమాణాలను పాటించాలని, లేదంటే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CI అశోక్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు, వారికి సహాయ సహకారాలు అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ డాక్టర్ N. ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టరేటు, ITDA సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి దీన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని, ఉద్యోగుల ఆరోగ్య శ్రేయస్సే ముఖ్యమని తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో జిల్లాలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఒక్కో రోగికి ఒక్కో వాలంటీర్ని అప్పచెప్పడం జరుగుతుందని, వీరంతా రోగికి ఓపీ తీసుకుని వైద్యుని వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయించి అవసరమైన మందులు తీసుకుని తిరిగి రోగిని ఇంటికి పంపే వరకు పూర్తి బాధ్యత వహిస్తారని తెలియజేశారు. జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి వచ్చే గిరిజనులు, నిరక్షరాస్యులు, పేద ప్రజలకు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు కలగకుండా చూడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దళిత గిరిజనుల ఆరోగ్యం పట్ల మరింత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేలా దీన్ని రూపకల్పన చేయడం జరిగిందన్నారు. సేవా దృక్పథం ఉన్న యువత, విద్యార్థులు, చదువు పూర్తయిన వారు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, సెలవు దినాలు, తీరిక సమయాల్లో ఉద్యోగులు ఈ కార్యక్రమంలో చేరవచ్చునని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పార్వతీపురం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇక్కడ వైద్యం పరంగా అన్ని రకాల ఉచిత సదుపాయాలతోటి స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ స్పెషల్ మెడికల్ క్యాంప్ని అందరూ కూడా ఎంప్లాయీస్, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన హాస్పిటల్స్లో హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం. ఎవరైతే ఉత్సాహం ఉన్నటువంటి యువత ఉన్నారో వాళ్ళు చదువుతున్న వాళ్ళు కావచ్చు, చదువు పూర్తయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఖాళీ సమయంలో హాలిడేస్ రోజు చేయాలని అనుకుంటూ ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమంలో చేరచ్చు. ఇందులో మొట్టమొదటి కార్యక్రమం కింద హాస్పిటల్స్లో బయట నుంచి వచ్చేటువంటి పేద వర్గానికి చెందినటువంటి ప్రజలకు, చదువు రానటువంటి వాళ్ళకి హాస్పిటల్కి ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి దగ్గరుండి ప్రతి ఒక్కరికి ఒకరిని సహాయకులుగా నియమించడం జరుగుతుంది. విజయనగరం సాహిత్యానికి పుట్టినిల్లని, ఇక్కడ మహాకవి గురజాడ వంటి మహానుభావులు పుట్టారని సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ DN రావు కొనియాడారు. 1904 సంవత్సరంలోని సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన స్పెయిన్ రచయిత జోస్ ఎచేగరే రాసిన నాటకాన్ని ప్రముఖ రచయిత పూలబాల వెంకటప్రసాద్ తెలుగులో ఏ దేశమేగినా అనే పేరుతో అనువదించారు. ఈ మేరకు శనివారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ DN రావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 ఏళ్ల కిందట భారత్లో ఉన్న పరిస్థితులు స్పెయిన్లో కూడా ప్రతిబింబించేవన్నారు. స్పెయిన్ సంస్కృతి భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉంటుందన్నారు.
ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ స్పానిష్ భాషలో నోబెల్ బహుమతి గెలుచుకున్న నాటకాన్ని తెలుగులోకి అనువదించడం గర్వకారణమన్నారు. సంఘ సేవలో కూడా వెంకటప్రసాద్ ముందుండడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రముఖ రచయిత పూలబాల వెంకటప్రసాద్ మాట్లాడుతూ గురజాడ వెంకటప్పారావు రాసిన కన్యాశుల్కం నాటి పరిస్థితులు ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉండేవన్నారు. కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం టెక్నాలజీలో అభివృద్ధి సాధించినప్పటికీ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇంకా వెనుకబడే ఉన్నామన్నారు. ఆ రోజుల్లో స్త్రీలు అనుభవించిన వ్యధలు తన పుస్తకంలో కనిపిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, రచయిత రాజశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళి చల్లదనం అంటే చాలా సులభంగా లభిస్తుంది. అలాగే ఎంత సహజంగా లభిస్తుందో రాజుగారి దగ్గర కూడా అభిమానము, ప్రేమ, వాత్సల్యము అలాగే లభిస్తాయి. అలాగే సెంచురీ యూనివర్సిటీలో కూడా ఒక గొప్ప ప్రయోజనం ఇలాంటి పుస్తకానికి మీరు కల్పిస్తున్నారు. ముఖ్యంగా సెంచురీ యూనివర్సిటీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు తెలియనటువంటి అనేక విషయాలు రాజుగారి దగ్గర నుంచి నేను తెలుసుకోవడం జరిగింది. ఆయన మంచి రచయిత. రాజుగారు పుస్తకాలను ఎప్పుడూ మార్కెట్ చేయడం నాకు తెలియదు, రాయడం, ప్రింట్ చేసి ఇచ్చేయడం అదొక్కటే తెలుస్తుంది. రాజశేఖర్ గారు నాకు చాలా ఆశీర్వచనం ఇచ్చినట్టే అయ్యింది. ఆయన ఎంతో అభిమానించేటువంటి ధార్మికత సంబంధించినటువంటి పుస్తకాలు అనేకం రాశాను నేను. భారతవర్ష గురించి ఆయన చెప్తుంటే నా మనసు చాలా ఆనందానికి లోనైంది. ఈ నావల్ ఏమి చిన్నది కాదంటే, సైజ్ ప్రకారం చూసుకున్నట్లయితే చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ ప్రాముఖ్యత ప్రకారం చూసుకున్నట్లయితే చాలా పెద్దది. శ్రీకాకుళం జిల్లా పొందూరు జి సిగిడాం గ్రామాల మధ్య సాంకేతిక లోపంతో పట్టాల మీద విశాఖ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. భువనేశ్వర్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న ప్రయాణికులు సుమారు 3.5 గంటలకు పైగా రైలు నిలిచిపోవడంతో ఇక్కట్లు పడ్డారు. బ్రేకులు పట్టేయడంతో ట్రైన్ డ్రైవర్ అప్రమత్తమై ట్రైన్ నిలుపుదల చేసి విశాఖపట్నం డివిజన్ ఇంజనీరింగ్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో విశాఖపట్నం నుంచి వచ్చిన టెక్నికల్ సిబ్బంది మరామతులు చేయడంతో ఎట్టకేలకు సాయంత్రం 6 గంటలకు రైలు కదిలింది. అవసరపడ్డ ప్రయాణికులంతా ఎట్టకేలకు రైలు కదలడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి స ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భూసార పరీక్షా కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర ప్రభుత్వ విప్ తోయగి జగదీశ్వరుతో కలిసి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల వద్ద నుండి సేకరించిన మట్టి నమూనాలను పరీక్షించడంతో పాటు మట్టి పరీక్ష ధ్రువపత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. రైతులు సురక్షిత పద్ధతిలో పంటలు పండించే విధంగా చర్యలు తీసుకుని తద్వారా అధిక దిగుబడులు సాధించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి,
సబ్ కలెక్టర్ వైశాలి, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజ్యాం మండలం పెనుబాక వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఎంజే వలసకు స్వయం శక్తి నిర్వాహకురాలు బ్యాంక్ రుణాలు ఇప్పించేందుకు రాజ్యాంలోని ఒక బ్యాంకు వచ్చి తిరిగి వెళ్తూ ఉండగా తమ గ్రామానికి చెందిన అదే బ్యాంకులో పనిచేస్తున్న రామారావు ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరడంతో ఈమె లిఫ్ట్ అడిగి ఎక్కారు. ఈ క్రమంలో పెనుబాక వద్ద వెనక నుంచి వచ్చిన ఇసుక ట్రాక్టర్ వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందారు. రామారావుకు తీవ్ర గాయాలవడంతో రాజ్యాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు భర్త లక్ష్మీనారాయణ, 3 పిల్లలు ఉండగా వారిలో ఒకరు దివ్యాంగుడు. ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పిన నిమిషాల్లోనే విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి భర్త రోధించిన తీరు చూపులను కంటతడి పెట్టించింది. సిఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సీతానగరం మండలం జోగింపేట బాలుర గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, పార్వతీపురం ఎమ్మెల్యే బోన్ల విజయచంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ముందుగా పాఠశాల పరిసర ప్రాంతాలను, డార్మెటరీ, మరుగుదొడ్లు పరిశీలించారు. అలాగే విద్యార్థులు ఉంటున్న వసతి గదులను, తరగతి గదులను, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులకు పెడుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించి రుచి చూశారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారు కల్పిస్తున్న వస్తువులపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని, ఎప్పటికప్పుడు వైద్య తనిఖీలు చేయించాలని సంబంధిత ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేస్తూ లేబర్ కోడ్ల ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ విజయనగరం జిల్లా రాజ్యాంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. 44 కార్మిక చట్టాలను, 4 లేబర్ కోడ్లను నేటి నుండి అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసన తెలుపుతూ లేబర్ కోడ్ జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి వాసుదేవరావు మాట్లాడుతూ స్వతంత్రానికి ముందే పోరాడి తెచ్చుకున్న గ్రాడ్యుయేటీ చట్టం, పని గంటల చట్టం, బోనస్ చట్టం, పని భద్రతా చట్టం వంటి వాటిని కార్పొరేటర్లకు చుట్టాలుగా మార్చేందుకు లేబర్ కోడ్ల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పొట్ట కొడుతున్నాయని మండిపడ్డారు. లేబర్ కోడ్ను రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టకుంటే కార్మికులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ తదితర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు ఈ రోజు అమలు చేస్తున్నట్టు జీవో విడుదల చేశారు. ఈ జీవో కాపీని సిఐటి ఆధ్వర్యంలో రాజధాం సెంటర్లో దగ్ధం చేయడం జరిగింది. మోడీ వచ్చిన తర్వాత ఒక కొత్త పరిశ్రమ స్థాపించలేదు. ఉన్న పరిశ్రమలు మూతవేసి నిరుద్యోగాన్ని పెంచారు. కార్మిక హక్కులు దొంగలో దొక్కుతున్నారు. ఈ విధానాలు ఉపసంహరించాలని సిఐటి తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా అసెంబ్లీలో, శాసన మండలిలో మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల జీవోల్ని తీర్మానాలు చేసి అమలు చేస్తానని నిర్ణయం చేసింది. దీన్ని కూడా సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడితే పేదల పక్షం, కార్మికుల పక్షం అని చెప్పినటువంటి ఈయన ఈరోజు కార్మికులకి ఒంటి మీద నిలువ గుడ్డ లేకుండా ఊడిగం చేసే పద్ధతుల్లో, పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి సేవ చేసే పద్ధతుల్లో పనిచేస్తున్నారు. సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎప్పటికైనా కార్మిక చట్టాలను అమలు చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయభ్రాంతులు కల్పిస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్ ద్వారా ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ పెరిగిందని, అది చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఆరోపించారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు, రైస్ మిల్లర్లకు మధ్య సమన్వయపరిచి
ప్రాసెస్ను సులభతరం చేశామని తెలిపారు. రైతులు పండించే ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలతో కాలయాపన చేయకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30th ఎడిషన్ ఆఫ్ సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ చాలా గ్రాండ్ స్కేల్గా చేశారు. సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడి ఈ రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలసీస్ ఏవైతే ఇండస్ట్రియల్ పాలసీస్ ఇవన్నీ కూడా దేశమంతా, ప్రపంచం అంతా తెలియజేయడానికి ఒక వేదిక అయిందనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఈ వైకాపా నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి చేసిందేవి లేదు. కనీసం మంచిని అభినందించడానికి కూడా వాళ్ళకి మనసు రాదు. ఎంతసేపు విమర్శ చేయడానికే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్పించి మంచిని మంచిగా చెప్పేదానికి వాళ్ళకు ఒక ఉన్నతమైన ఆలోచన అనేది లేదని నేను భావిస్తున్నాను. స్టీల్ ప్లాంట్ విషయమై, స్టీల్ ప్లాంట్ గురించి ఒక ప్రస్తావన వచ్చింది, ప్రైవేటైజేషన్ గురించి. మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రధానమంత్రి గారిని ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసి మన రాష్ట్రానికి 11,440 కోట్ల రూపాయలని క్యాపిటల్ ఇన్ఫ్యూజ్మెంట్ కింద 10,300 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ కింద 1,140 కోట్లు శాంక్షన్ చేయించి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి గారు ఆయన చెప్పడం జరిగింది, ప్రైవేటైజేషన్ అనే ఆలోచన లేదని. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు చెప్తున్నారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా సరే ఇంకా ప్రజలను తప్పుద్రోవ పెట్టి లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో మరి అదే స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంటే నేను అడుగుతున్నాను, మీరేం చేశారు? ప్రైవేటైజేషన్కి ప్రోత్సహిస్తూ ఒక రియల్ ఎస్టేట్ దందా చేద్దామన్న ఆలోచనతో పూర్తి స్థాయిలో ఇండస్ట్రీ గురించి ఆలోచించకుండా, ఇండస్ట్రీ ముందు ధర్నా చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని ఆలోచించకుండా, వాళ్ళ భవిష్యత్తును ఆలోచించకుండా ఒక దుర్మార్గమైన పరిపాలన గత 5 సంవత్సరాలు చేశారన్న విషయం ప్రజలు తెలుసు. ధాన్యం కొనుగోలు గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. అసలు డిసెంబర్ నెలాఖరు అయితే కానీ ధాన్యం కొనుగోలు అనేది గత 5 సంవత్సరాలు మీరు చేసేవారు. ఈరోజు కిందటి సంవత్సరం నవంబర్లో స్టార్ట్ చేసాం, ఈ సంవత్సరం నవంబర్ 15 స్టార్ట్ చేసాం. ఈరోజు ప్రతి గింజ కూడా కొంటామని చెప్పాము, 48 గంటల్లో పేమెంట్ ఇస్తామని చెప్పాము. ఈ సంవత్సరం 4 లక్షల టన్నులు విజయనగరం జిల్లా నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాము. గత సంవత్సరం 3,40,000 ప్రొక్యూర్ చేశాము. మరి అంతకు ముందు మీరు ఎంత ప్రొక్యూర్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైనా 3 లక్షలు దాటిందా? స్టార్టింగ్ ఇచ్చేటప్పుడే 2 లక్షలు, 2,50,000 ఈ టార్గెట్ ఇచ్చేవారు. అందులో కూడా చాలా అన్మేనేజ్డ్గా ఉండేది. ఒక్కొక్క బస్తాకి 5 కేజీలు కొట్టేయడాలు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చూస్తే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత 48 గంటల్లో పేమెంట్ ఇవ్వడమే కాకుండా అటు రైస్ మిల్లర్స్కి, ఇటు రైతులకి బ్యాలెన్స్ చేస్తూ గన్నీ బ్యాగ్స్ విషయం అవచ్చు కానీ, క్వాలిటీ చెక్ చేయడంలో కానీ, ప్రొక్యూర్మెంట్ విధానం కానీ చాలా సింప్లిఫై చేశారు. ట్రాన్స్పోర్ట్ పేమెంట్ కూడా డైరెక్ట్గా రైతుకు వచ్చే పరిస్థితి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఈరోజు గన్నీ బ్యాగ్స్ కూడా ఏదైతే బ్యాగ్స్ తీసుకొస్తారో ఆ పేమెంట్స్ కూడా రైతులకు ఇస్తున్నారు. గత సంవత్సరం రైతులకు ఇచ్చారు, ఈ సంవత్సరం అక్కడక్కడ ఇబ్బంది ఉందని చెప్పి మిల్లర్స్నే ప్రొక్యూర్ చేసి మిల్లర్స్కి పేమెంట్ ఇస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో అంకిత భావంతో పనిచేస్తున్నప్పుడు మీరు ఒక తప్పుడు మెసేజ్ ఇచ్చి ప్రజల్ని లేనిపోని మెసేజ్ క్రియేట్ చేస్తూ ఒక రాంగ్ మెసేజ్ పబ్లిక్లో ఇస్తున్నారనే సంగతి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మోటివేట్ చేసి ఎఫ్పిఓస్ని కొంతమంది రైతులనే ఎఫ్పిఓ ఫామ్ చేసి విజయనగరం జిల్లాలో ఎఫ్పిఓ ద్వారా కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము. ఫార్మర్స్కి డైరెక్ట్గా కమిషన్ డబ్బులు కూడా ఎవరైతే ఫార్మర్ ఎఫ్పిఓస్ ఉన్నారో రైతులకే డైరెక్ట్గా కమిషన్ డబ్బులు కూడా వచ్చేలా చేస్తున్నాము. ఇలాంటి కొత్త విధానాలు తీసుకొచ్చి ప్రజలకి ప్రభుత్వం చేరువుగా పనిచేసి ప్రజలను ఇన్వాల్వ్ చేసే దశగా మేము వెళ్తుంటే వాళ్ళు ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు మా నాయకులు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది మన రాష్ట్రానికి చాలా అవసరమైనదని, ఖచ్చితంగా ఒక ఎంప్లాయ్మెంట్ అనేది మన రాష్ట్రానికి ఇవ్వాలని, ఒక 20 lakh జాబ్స్ క్రియేట్ చేస్తామని ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ క్రియేట్ చేసి ప్రతి మినిస్టర్లో ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి ఒక ఇకోసిస్టమ్ అనేది ఈరోజు రాష్ట్రానికి ఏర్పాటు చేస్తుంటే ఈరోజు మీరు వచ్చి మాట్లాడుతుంటే పబ్లిక్ చాలా హాస్యాస్పదంగా తీసుకుంటారన్న విషయం నేను తెలియజేసుకుంటున్నాను. లేబర్ కోడ్స్ అమలు ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేసి కార్మిక చట్టాలను పకడ్బందీగా చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శనివారం పార్వతీపురం మంజం జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, సిపిఐ, ఎంఎల్ లిబరేషన్, రైతు కూలీ సంఘం, గ్రామీణ పేదల సంఘం,
టీఎస్యూసీ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మథరావు మాట్లాడుతూ కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని పలుమార్లు సమ్మెలో నిరసన తెలియజేసినా కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఎద్దేవా చేశారు. వలస పాలనకు మించి బానిసత్వాన్ని కార్మిక వర్గం మీద రుద్దేందుకు, కార్పొరేటర్లకు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేందుకు 4 లేబర్ కోడ్స్లో అనేక రకమైన కార్మిక వ్యతిరేక మార్పులను జొప్పించారని ఆరోపించారు. లేబర్ కోడ్స్ అమలును వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మికులని దగా చేసే విధంగా, కార్మిక చట్టాలను రద్దు చేసే విధంగా, కార్మిక హక్కులను, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సంఘం పెట్టుకునే హక్కు, పోరాడే హక్కు రద్దు చేసే విధంగా నిన్న మోడీ ఈరోజు బీహార్ ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే 22 కార్మిక చట్టాలను స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం తర్వాత పోరాడి ప్రాణాలకు తెగించి సాధించుకున్నటువంటి చట్టాలని 4 లేబర్ కోడ్ల రూపంలో అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేశారు. ఒత్తిడిలో భాగంగానే నిన్న మోడీ బీహార్ ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు లేబర్ కోడ్లు అమలు చేయాలని నోటిఫైని విడుదల చేశారు. ఇచ్చినటువంటి నోటిఫైని వెంటనే రద్దు చేయాలి. కార్మికుల యొక్క శ్రమని దోపిడీ చేయడాన్ని, కార్పొరేట్లకి నైవేద్యం పెట్టడాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి ఈరోజు వామపక్ష ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించాము. భవిష్యత్తు పోరాటాలకి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ నెల 24వ తేదీన జరిగే విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం టీడీపీ కార్యాలయం అశోక్ బంగాలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల, లెండి ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్కే డిగ్రీ కాలేజ్, ఆరిచా డిగ్రీ కాలేజ్, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్, శ్రీ బొడ్డు కృష్ణ డిగ్రీ కాలేజ్, 4SL డిగ్రీ కాలేజ్, ఎంఆర్ డిగ్రీ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాల, వెంకటరమణ డిగ్రీ కళాశాల, ఏజీఎల్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ సంఘ సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొని 547 యూనిట్ల రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా సేవా దృక్పథంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా వచ్చిన దాతలందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. అన్ని దానాల్లో కన్నా రక్తదానం అత్యంత గొప్పదని, అటువంటిది ఇంత భారీ స్థాయిలో రక్తదానం చేయడం సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం బంగ్లాలో ఒక మెగా బ్లడ్ క్యాంప్ అనేది మనం ఆర్గనైజ్ చేసాం. 24న నా పుట్టినరోజు సందర్భంగా ముందే మనం ఒక బ్లడ్ క్యాంప్ పెట్టుకోవడం చాలా సంతోషం. అయితే ఎంతోమంది కార్యకర్తలు, స్టూడెంట్స్ అందరూ వచ్చి కూడా బ్లడ్ అనేది డొనేషన్ చేస్తున్నారు. అయితే మనం చూస్తుంటే ప్రత్యేకంగా మనకి బ్లడ్ అనేది యాక్సిడెంట్ కేసెస్, డెలివరీ కేసెస్కి చాలా అవసరం. అయితే ఈ బ్లడ్ అనేది ఒక 15 మినిట్స్ ఎవరైనా స్పెండ్ చేస్తే చిన్న ప్రిక్తో ఒక 10 మినిట్స్లో బ్లడ్ అనేది తీస్తారు. ఈ బ్లడ్ అనేది చాలా ఉపయోగం. మనం ఇంకా ఏ సర్వీస్ చేయకపోయినా మనం ఒక లైఫ్ని మనం రక్షిస్తున్నామని మనం ఆలోచించి ప్రతి ఒక్క మనిషి ఎవ్రీ 4 to 6 మంత్స్ మనం బ్లడ్ ఇవ్వచ్చు. ఈ బ్లడ్ డొనేషన్ అనేది ముఖ్యంగా అందరు కూడా వాళ్ళ జీవితంలో ఒక అలవాటుగా చేసుకొని ఎవ్రీ 6 మంత్స్ or 1 year వాళ్ళందరూ కూడా ఇస్తే మనం ఎన్నో జీవితాలని మనం కాపాడే అవకాశం మనం కల్పిస్తామనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు పాల్గొన్న వాళ్ళందరికీ, ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ, ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఎంఎం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాం పట్టణంలో రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన ర్యాలీ, రహదారి భద్రత పాటించి ప్రమాదాలు నివారించాలన్న డీఎస్పీ రాఘవలు. నేటి నుంచి 4 లేబర్ కోడ్ల అమలు నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆందోళనలు, తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న మంత్రి కొండపల్లి, వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచన. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.